విజయారెడ్డి కేసు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏ లోటు లేని కుటుంబం, నెలకు ₹1,00,000 జీతం, దుబాయ్‌లో భర్త, ఐఐటీలో చదివే పిల్లలు. ఇంత సక్సెస్‌ఫుల్ లైఫ్ ఉన్న మహిళ తన 2 బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్న ఆ అదృశ్య కారణం ఏంటి? చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు వరకు కూడా ఆ ముగ్గురు చాలా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కనిపించారు. తల్లికి ఫోన్ చేసి మేము ఫంక్షన్‌కి వచ్చామని చెప్పారు. కానీ అర్ధరాత్రి ఆ పట్టాల మధ్య ఏం జరిగింది? పోలీసులు ఇప్పుడు ఒక మిస్టరీ వాట్సాప్ మెసేజ్ చుట్టూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు విజయ మొబైల్ ఫోన్ చుట్టే తిరుగుతోంది. ఆమె ఓ ఐటీ కంపెనీలో 15 మంది టీం లీడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఫోన్ ను పరిశీలించగా ఓ నంబర్ నుండి సారీ మేడం ఇంకోసారి తప్పు చేయను అనే మెసేజ్ తో పాటు మరికొన్ని సందేశాలు వచ్చాయి. ఈ మెసేజ్ పంపిన వ్యక్తి ఎవరు? ఆఫీస్ ఒత్తిడి ఏమైనా ఉందా, లేక ఆ వ్యక్తికి విజయ ఆత్మహత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు కూపి లాగుతున్నారు. ఆర్థికంగా నిలకడగా ఉండి కుటుంబంలో గొడవలు లేకపోయినా వెల్ సెటిల్డ్ మహిళా ఇంజనీర్ తన బిడ్డలతో సహా రైలు కింద పడడం వెనుకున్న ఆ అదృశ్య కారణమేంటో తేలాలి.